బాగేసి పెట్టాలనిపిస్తుంది నీకు అని. దానికి ఆయన ఏం ఆన్సర్ ఇచ్చాడు? సారే జహాసి అచ్చా. పెద్దవాళ్ళకి తెలుసు సారే జహాసి అచ్చా అన్నాడు. అంటే అట్లా అయింది. కానీ ఇప్పుడేమైందంటే ఇందిరాగాంధీ పైకి వెళ్ళిపోయింది, రాకేష్ శర్మ కింద ఉన్నాడు. ఈయన ఆమె అడుగుతున్నాడ, అమ్మ పైనుంచి చూస్తున్నావు కదా ఎట్లా కనబడుతుంది భారతదేశం అంటే, ఏం కనబడలేదు, ఏం ఆ ప్లేస్ ఈ సముద్రం పక్కన ఏం కనబడుతుంది అంటే చెత్త కుప్పలే కనబడుతున్నాయి. సో మనం ఇదివరకు ఏజ్ ఆఫ్ ఐరన్ ఏజ్, గోల్డ్ ఏజ్ అట్లాంటివి ఉండే కదా, బ్రాంజ్ ఏజ్, గార్బేజ్. అట్లాంటి గార్బేజ్ ఏజ్ నుంచి బయటపడాలి, సుభిక్షంగా అందంగా శుభ్రంగా చేసుకోవాలి దేశాన్ని, సారే జహాసే అచ్చా దేశంగా మార్చుకోవాలి. మనం దట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్, బట్ వి హావ్ టు డూ ఇట్. మనమే కదా దాన్ని ఎప్పుడైనా మనం శుభ్రం చేసుకోవాలి, తక్కువ పెట్టి కట్టుకోవాలి, దాన్ని మంచిగా తయారు చేసుకోవాలి, ముఖమేనా. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ రోల్ ఫర్ ఎవ్రీ సిటిజన్, రోల్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ని గుర్తు చేయడం మనం ఎన్ఎస్ఎస్ లో చేసే బాధ్యత. సిటిజన్ చేయాల్సిన పనులే మనకి ఎన్ఎస్ఎస్ లో మస్తు సార్లు ఎక్స్పీరియన్స్. ఏదైనా ఊరు పోయి మనం ఊసినామంటే క్యాంప్ లో మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటారు, ఎందుకంటే ఊడలేక నీళ్ళు ఊడలేక నేర్చుకోవాలి. మళ్ళీ పాయింట్ చేసి నీకు వాళ్ళతో జాగ్రత్త పట్టించి వాళ్ళతో పాటు కొంచెం పక్కన పట్టి తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. అంతేగాని ప్రైమ్ మినిస్టర్ ఊపింది కాబట్టి ఆయనే మైండ్ కాడ చూడాలి, లేకపోతే చీఫ్ మినిస్టర్ మైండ్ కాడ చూడాలంటే అది అయ్యే పని కాదు. దట్స్ అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్.